మళ్లీ అధికారంలోకి వచ్చేది జగనేనని తన తండ్రి విశ్వరూప్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకప్పుడు కుల రాజకీయాలకు ప్రాధాన్యత ఉండేదని, జగన్ సీఎం అయ్యాక అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశారని, రాష్ట్ర ప్రజలందరూ వైసీపీ పైనే ఉన్నారని అన్నారు. తండ్రి విశ్వరూప్ విజయం కోసం తాను చేస్తున్న ప్రచారానికి భారీగా ప్రజల మద్దతు లభిస్తుందంటున్న మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్తో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. టైం దగ్గర పడింది. మరో వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురం నుంచి మంత్రి పినిపే విశ్వరూప్ పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ గడిచిన 15 రోజులుగా ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమలాపురం పట్టణంలో ఉన్న అన్ని వార్డులకి తన స్వయంగా తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం. ఈ ప్రచారం ఎలా జరుగుతోంది, ఆయన విజయావకాశాలు, తండ్రి విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మీ ప్రచారం ఎలా ఉంది? ప్రత్యర్థుల మీద మీరు వేసే అస్త్రాలు ఏంటి? ప్రచారం చాలా బాగా జరుగుతూ ఉంది. ఏంటంటే మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు ముందు కూడా. సో ఆ కార్యక్రమంలో భాగంగా మరి ప్రభుత్వ యంత్రాంగాన్నే ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళి పాలన మరి సాగించారు. సో ఆ గడప గడపకు చేసి మళ్ళీ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. వాళ్ళు జగనన్న నాయకుల్ని ఏ రకంగా వాళ్ళ ప్రజల ఇంటి ముందు పెడుతున్నారు, ఏ రకంగా పథకాలు ఇంటికి పంపిస్తూ ఉన్నారు, ఏ రకంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు అన్నది ప్రజలందరూ గమనించారు. అదే ఆ ఇదిలోనే మేము ఎప్పుడైతే ప్రచారానికి వెళ్తూ ఉన్నామో వాళ్ళందరూ చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు, మళ్ళీ మేము ఫ్యాన్ గుర్తు కొట్టేసుకుంటాం, మళ్ళీ జగనన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము, మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు మరో 5 సంవత్సరాలు కొనసాగించుకుంటామని గంటాబద్ధంగా చెప్తా ఉన్నారు. అంటే ఓటర్ల వైపు నుంచి మీకు ఒక ధీమా కలిగిందని చెప్తున్నారు. వాట్ అబౌట్ తెలుగుదేశం, యువర్ అపోనెంట్? వాళ్ళు కూడా అదే ధీమా చెప్తున్నారు, మాకు కూడా ఉన్నారు అని. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ తెలుగుదేశం అభ్యర్థి? సార్, అమలాపురంలోకి వచ్చేటప్పటికి వెన్ ఇట్ కమ్స్ టు అమలాపురం, పార్టీ యొక్క ఇది డిఫరెన్షియేషనే కాకుండా ఒక వ్యక్తిగతంగా డిఫరెన్షియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అటుపక్క ఐతాబత్తుల ఆనందరావు గారు ఉన్నారు, ఇటుపక్క నాన్నగారు ఉన్నారు. అమలాపురం ప్రజానికానికి అందరికీ తెలుసు విశ్వరూప్ గారు అంటే ఏ రకమైన నాయకుడు, ఆయన మనసు ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఏ పార్టీ నాయకుల కోసమైనా ఏ కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఎప్పుడూ కూడా తలుపులు తెరిచే ఉంటాయి ప్రజల కోసం. సో ఆ విషయము అమలాపురం ప్రజానికానికే కాకుండా యావత్ తూర్పుగోదావరి జిల్లా ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఖచ్చితంగా ప్రజలు మరొకసారి ఆయన్ని ఆశీర్వదిస్తారని మేము గంటాబద్ధంగా చెప్తా ఉన్నాం. శ్రీకాంత్, యు నో వెరీ వెల్ దట్ అమలాపురం పాలిటిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ పాలిటిక్స్. ఈ క్యాస్ట్ పాలిటిక్స్లో మీకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి? మీకు వస్తున్న ఈ సమస్యలతో పాటు మీకు వస్తున్న క్యాస్ట్ పరంగా మీ వైపు నుంచి వస్తున్న ఇవేంటి? సార్, ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, జనసేన కాపులందరూ కూడా ఒక పక్కకే ఉన్నారు. చట్టిబల్జీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, లేకపోతే ఎస్సీలు అందరూ కూడా ఒక పక్కకే ఉన్నారు అన్నది చాలా తప్పు. అది చాలామంది కాపు సోదరులు, కాపు మహిళలు, కాపు అక్క చెల్లెమ్మలు అందరూ చాలామంది కాపులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలకు ఆకర్షితులయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అమలాపురం వచ్చేటప్పటికి కాపులందరూ ఒక సైడ్ ఉంటారు, లేకపోతే బీసీలు ఎస్సీలు అందరూ ఒక సైడ్ ఉంటారు అనుకుంటా. అది ఒకప్పుడు ఉండేది. ఈసారి ఖచ్చితంగా కూడా కాపులేంటి, చెట్టుబల్జీలు ఏంటి, ఎస్సీలు ఏంటి, మైనారిటీస్ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఎందుకంటే మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కుల మత ప్రాంత ఎటువంటి విభేదాలు లేకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో సఫలమయ్యారు. సో అందుకనే ప్రజల మన్నతను పొంది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ఈజ్ దర్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ఎలక్షన్స్? దట్ ఈస్ అమలాపురం అల్లర్లు అనే ఇంపాక్ట్ ఏదైనా ఈ ఎలక్షన్ మీద ఉంటుందా? దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. సార్, అమలాపురం అల్లర్లది ఇంపాక్ట్ ఉంటుందేమో అని అనుకున్నాం యాక్చువల్లీ. బట్ గత సంవత్సరంన్నర నుంచి నేను ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను, ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉన్నాము. ఎక్కడో 1-2 చిన్న సిచ్యువేషన్స్ జరిగి ఉన్నాయి, వాళ్ళు బాధపడి ఉన్నారు. కానీ
1200 మంది పైన ఆల్మోస్ట్ అది కేసులు పెడితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరిపైన కేసులు ఎత్తేసి చాలా అదొక ఎగ్జాంపుల్గా నిలిచారు సీఎం గారు. సో ఖచ్చితంగా కూడా దాని ఇంపాక్ట్ అన్నది ఏమీ ఉండదని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. నాన్నగారిని మళ్ళీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి అమలాపురం ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మళ్ళీ మంత్రి అవుతారు. ఇది విశ్వరూప్ గారి కుమారుడు శ్రీకాంత్ చెప్తున్నది. ఇక్కడ కుల రాజకీయాలు ఉంటాయి కానీ ఆ కుల రాజకీయాలు కూడా ఈ ఎలక్షన్లో ప్రభావం చూపించవు. మా నాన్నగారి గెలుపు ఖచ్చితంగా జరుగుతుందంటున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. మేము గెలుపు బాటలో ఉన్నామని అత్యంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కాముల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.